క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ సగీవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం కొద్ది రోజులుగా దర్శన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం అని ప్రొటెస్టెంట్ వెర్షన్లో మనం చూస్తూ ఉంటాం. ఇవాళ మనం ప్రత్యేకించి 12వ అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాము. నేను గత క్లాస్ లాస్ట్లో చెప్పినట్లుగా ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మరియ తల్లి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరియ తల్లి పరలోకంలో చేరి పరలోకంలో దేవునితో పాటు ఉన్నారు అనడానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఈ 12వ అధ్యాయము. ఈ 12వ అధ్యాయాన్ని కొంతమంది బోధకులు యెరూషలేం అని లేకపోతే చర్చ్ అని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మరియ తల్లి కాదు అని చెప్పడం కోసం వేరే అవును అని ఏదో ఒకటి నిరూపించాలి కదా. అట్లా వేరే వాటిని కూడా నిరూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం దాని గురించి కూడా మాట్లాడతాం. ఈ 12వ అధ్యాయము ఎందుకు ప్రాముఖ్యమైంది అని అంటే, మరియ తల్లి కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే తల్లి కాదు. అక్కడ అర్థం చేసుకోవాల్సిన సీన్ ఏంటంటే, యేసుక్రీస్తు అనే వ్యక్తి మెస్సయ్య. మరియ తల్లి మెస్సయ్యకు తల్లి అని అంటే, మెస్సయ్య ఇజ్రాయెల్ దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి రాజు అయితే మరి ఆమె ఏమవుతుంది? ఈ ఇమేజ్ మనం ఎక్కడ చూస్తాము? పాత నిబంధనలో మనం చూసినట్లయితే సొలొమోన్ రాజు తన తల్లిని బత్షెబాను తీసుకుని వచ్చి తనతో పాటు చేరేసుకొని కూర్చోబెట్టుకుంటాడు పాలన చేసేటప్పుడు. అలాగని మరియ తల్లి ఏదో యేసుక్రీస్తుతో పాటు కూర్చొని పాలన చేస్తుంది అనేది కాదు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లికి మన బైబిల్ గ్రంథం ప్రత్యేకించి మనకు తెలిసినటువంటి సుపరిచితులైన రాజు చేసినటువంటి గొప్ప గౌరవం అది అన్నమాట. అందుకనే మనం కూడా కథోలిక శ్రీ సభ మరియ తల్లిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మరియ తల్లిని మనం చూసినట్లయితే ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి ఈ విషయం ఇక్కడితో స్టార్ట్ అయ్యింది కాదు, ఇక్కడితో ఎండ్ అయ్యేది కాదు. ఆది కాండంలోనే ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది మన 12వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మొదలవుతుంది అనమాట. ఇవాళ మనం 12వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. అయితే దానికంటే ముందుగా ఒక్కసారి మనము పాత నిబంధనలోకి వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆది కాండము 1, 2, 3 అధ్యాయాలు మొత్తం ఈ స్టోరీ ఉంటుందన్నమాట. ఓవరాల్గా అసలు ఏం జరిగింది అనేటువంటి స్టోరీ చెప్తాను. ముందుగా దేవుడు ఆదాము అవ్వను ఇద్దరిని తయారు చేసి ఒక తోటలో ఉంచారు. సరే, మీకు కావలసినవన్నీ నేను అందించాను, మీరు ఈ పొరపాటు చేయొద్దు అని చెప్పాడు. సరే, ఆ పొరపాటు ఏంటి అనేది దేవుడు మనకు డైరెక్ట్గా చెప్పదలుచుకోలేదు. అందుకని ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఒక పండు ఉంది. మీరు ఆ పండును మాత్రం తినొద్దు. ఈ తోటలో ఉన్నటువంటి ఏ పండునైనా మీరు తినొచ్చు, కానీ ఆ ఒక్క పండును మాత్రం తినకూడదు అని చెప్పేసి ఆదాము అవ్వలకి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రత్యేకించి ఆదాముకు స్ట్రైట్గా చెప్పాడు. అయితే అవ్వ ఆ సైతాను చేసినటువంటి మాయకు లోనైంది. సైతాన్ ఏం చేశాడంటే అవ్వ దగ్గరకు వచ్చి, అవునా, నిజమా, ఆ పండు తినొద్దని చెప్పాడా? అరే, తింటే ఏం కాదు, తిని ఒకసారి అయినా ఏం కాదు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా అయిపోతారు అని ఆమె కొంచెం ఉబికిచ్చేసరికి ఆ అవ్వ వెళ్ళి ఆ పండ్లు తీసుకొని తిన్నది. అంత ప్రశాంతంగానే ఉంది కదా, నేనేం చచ్చిపోలేదులే దేవుడు చెప్పినట్టు అని అనుకున్నది. దాని తర్వాత ఆదాము ఇంటికి వచ్చినప్పుడు ఆదాముకు కూడా కొన్ని పండ్లు ఇచ్చి ఇదిగో తిను అని చెప్పింది. సరే, ఆదామైనా తెలివి ఉన్నవాడైతే లేదంటే దేవునికి విధేయుడైనటువంటి వ్యక్తి అయితే ఏం చేయాలి? ఇది తినొద్దని చెప్పాడు, సరే నువ్వు తిన్నావు, పద దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడుగుదాము. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాము అని చెప్పేసి ఆలోచన లేకుండా ఆయన కూడా కొన్ని పండ్లు తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత ఏం జరిగింది అనేటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూద్దాము. దేవుడి శిక్షను ప్రకటించడం. ఇది ఆది కాండము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఉందన్నమాట. దానికంటే ముందు 1, 2, 3 వచనాలతో చూసినట్లయితే దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఆ తోటలో తిరుగుతూ, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని కనుక నేను దిశమలతో ఉంటిని కనుక భయపడి దాగుకుంటుని అంటే, నీవు దిశమలతో ఉంటివని నీకెవరు చెప్పితిరి? నేను తినవద్దు అన్నటువంటి పండును నీవు తింటివా అని ప్రశ్నించను. నాకు తోడుగా నీవు ఇచ్చిన స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పాను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పాను.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులోని ప్రతి మాట కూడా చాలా కీలకం. 12వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి మరియ తల్లి యొక్క ఇంపార్టెన్స్ ప్రొటెస్టెంట్ సోదరులు అర్థం చేసుకోకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అనేది తెలియదు. సో అందువల్ల పొరపాటు పడుతూ ఉంటారనమాట. మరియ తల్లిని మనం అంత గౌరవించవచ్చా లేదా అని. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవరెవరు ఉన్నాడు? ఒక పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ ఉంది, ఒక సర్పం ఉంది. సో స్త్రీ ముందుగా పొరపాటు చేసి ఆ పురుషుని కూడా పొరపాటు చేసేటట్టు చేసింది. చేసిన తర్వాత దేవుడు వచ్చి అడిగాడు ఆదాముని, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు చాటును దాక్కున్నావు అంటే, ఓకే స్ట్రైట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను తప్పు చేశాను, నేను దాక్కున్నాను అని అన్నాడు. కానీ అక్కడ కూడా చూడండి, ఆయన క్షమాపణ అడిగినట్టుగా మనకు కనిపించదు ఆదాము. ఆ తర్వాత స్త్రీని అడిగాడు, ఎందుకు నువ్వు పండ్లను తీసుకెళ్ళి అతనికి ఇచ్చావు అని అంటే, ఆ స్త్రీ అన్నది, ఆ సర్పము నన్ను మోసం చేసింది, ఆ సర్పం మోసం చేయటం వల్ల నేను మోసపోయి తిన్నాను అని చెప్పింది. అప్పుడు దేవుడు శిక్షను ప్రకటించడాన్ని మనం చూస్తాము. అందులో ప్రత్యేకించి 14వ వచనం, అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లా, నేను సర్పము ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత దీని గురించి మాట్లాడబోతున్నాం. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లా, నీవు ఇంత పని చేసితివి గనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి అవుదువు. ఈనాటి నుంచి నీవు బ్రతికినన్ని నాళ్ళు పొట్టతో పాకుదువు, మట్టియే నీకు ఆహారము. ఇప్పుడు అసలైనటువంటి విషయం 15వ వచనం, 3వ అధ్యాయము 15వ వచనం, నీకును స్త్రీకిని, నీకును ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేతును. ఆమె సంతతి నీ తల చితకదొక్కును, నీవేమో వారి మడమ కరచెదవు. ఇది సైతానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక శాపము. ఆ శాపాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం, ఎందుకంటే ఈ కీ పాయింట్ అర్థం కాకుండా మరే తల్లి ఇంపార్టెన్స్ అనేది మనకు ఫ్యూచర్లో ఎక్కడ అర్థం కాదు. ఫస్ట్ థింగ్, నీకును స్త్రీకిని, చూడండి, నీకు స్త్రీకి ఇద్దరికి, స్త్రీ అనేటువంటి మాట ఉమెన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని, అంటే కేవలం అది ఆమెతో ఆగట్లేదు, తర్వాత సంతతికి కూడా వెళ్తూ ఉంది. ఆ తర్వాత ఆమె సంతతి నీ తల చితకగొట్టును. సో ఆమె సంతతి అంటే ఆ స్త్రీ నుంచి వచ్చిన సంతతి ఎవరైతే ఉన్నారో ఆ సంతతి ఎవరు తల చితకగొడతారు? పాము తలని చితకదొక్కుతారు. ఆ తర్వాత పాము ఏం చేస్తుందంటే, నీవేమో వారి మడమను కరచదవు. మడమ అంటే ఏంటి? కాళ్ళు అనుకోండి రఫ్గా. సో ఆ కాలి మడమను నువ్వు కరుస్తావని సైతానికి చెప్పడం చూస్తున్నాను. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆది కాండంలో ఏం జరిగిందని. సో ఈ స్త్రీ అనే ఒక ప్రవచనం ఇక్కడ మనకు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఏమని? నీకు స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని. సో ఇది మనకు కొత్త నిబంధనలో ఎక్కడ నెరవేరింది అనేది పరిశీలించినట్లయితే, పునీత పౌలు గారు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. పునీత పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖ, పునీత పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనం, ఆయన అంటున్నాడు, పునీత పౌలు గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, అప్పటి వరకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వచ్చాడు అనేటువంటి కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం, కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పునీత పౌలు గారికి మరియమ్మ పేరు తెలుసా తెలియదా? సో అప్పుడు ఆయన రాయాలనుకుంటే ఏమని రాయాలి? దేవుడు తన కుమారుని పంపెను, ఆయన మరియ ద్వారా జన్మించను అని రాయొచ్చు. కానీ అలా అనలేదు, ఆయన ఒక స్త్రీ ద్వారా జన్మించను అన్నాడు. ఆగండి, తర్వాత అసలు ఈ వచనంలో స్త్రీ అనే మాట ఉన్నా లేకపోయినా పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు అన్నట్లుగా ఆ ఓవరాల్ కాంటెక్స్ట్ చూస్తే ఆ స్త్రీ అనే అవసరం లేదు అక్కడ. చూడండి, కానీ కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యను అంటే సరిపోయేది. కానీ మధ్యలో ఆయన ఇంకొక మాట యాడ్ చేశాడు, ఏమని? కానీ కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఎందుకు ఆయన స్త్రీ గురించి మాట్లాడాలి? ఎందుకు ఆయన మరియా అని అనలేదు? ఎందుకు స్త్రీ అన్నాడు అనేటువంటి డౌట్ మనకు రావాలి. సరే, పౌలు గారు అంటే ఏదో అలవాట్ల పొరపాటుగా రాసేసుకుంటా వెళ్ళిపోయిస్తే మరియా అని పెట్టకుండా స్త్రీ అని రాసేశాడు అనుకుందాం. సరే, యోహాను సువార్తకు రండి. సరే, ఆయన అంటే మర్చిపోతాడు, కానీ యేసుక్రీస్తు మర్చిపోతాడా? యేసుక్రీస్తు ఏమన్నాడో చూద్దాం. కానాపల్లె పెండ్లి విందు దగ్గరకు వచ్చాం. సో కానాపల్లె అనేటువంటి ఒక పల్లెలో పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లికి యేసు తల్లి, యేసుక్రీస్తు, ఆయన శిష్యులందరూ కూడా ఆహ్వానించబడ్డారు. సో వీళ్ళందరూ పెళ్లికి వెళ్ళారు, పెళ్లి జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది, అంతా బాగానే ఉంది.
ఉన్నట్టుండి ఒక ఒక లోటు అక్కడ ఏర్పడింది. అదేంటంటే ఆ పెళ్లిలో ద్రాక్ష రసం అయిపోయింది. సో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ విషయాన్ని మొదటగా ఎవరు గుర్తించారు? ఆబ్వియస్లీ ఆ పెళ్లి పెద్దలు ఎవరైతే ఉంటారో మేబీ వాళ్ళు గుర్తించుంటారు. దాని తర్వాత బయట వ్యక్తులు ఎవరు దాన్ని అబ్జర్వ్ చేశారు అని అంటే మరియ తల్లి అబ్జర్వ్ చేసింది. ఎవరు ఆమె దగ్గరకు వచ్చి మాకు ఆ ద్రాక్ష రసం తక్కువైందని ఎవరు ఆమెకు చెప్పలేదు. ఆమె తెలుసుకున్నది సమ్మహు. తెలుసుకొని ఏం చేసింది? స్ట్రైట్గా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. అచ్చట ద్రాక్షారసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. ద్రాక్షారసం వారి దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్తే యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి 4వ వచనంలో, స్త్రీ అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదు. సో ఎవరి మాట అంటున్నారు? యేసుక్రీస్తు అంటున్నాడు. స్త్రీ అది నీకేమి నాకేమి. సో ప్రొటెస్టెంట్లు కొన్ని ట్రాన్స్లేషన్ వెర్షన్లలో వాళ్ళు అమ్మ అది నీకేమి నాకేమి అని రాశారు. కానీ ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే అక్కడ మదర్ అనేం లేదు, సో మామ్ అనేం లేదు. అక్కడ ఉన్నది ఏమనంటే ఉమెన్. సో ట్రాన్స్లేషన్ చేసినటువంటి ప్రతి చోట కూడా ఉమెన్ అనే ఇంగ్లీష్లో ఉంది, అలాగే గ్రీకు భాషలో కూడా అలాగే ఉంది. కానీ మన వాళ్ళు అత్యుత్సాహంతో ఏం చేశారంటే అమ్మ అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ కథోలిక శ్రీ సభ ఆ పొరపాటు చేయలేదు. ఏమని రాసిందంటే ఉమెన్ అని ఇంగ్లీష్లో ఉంటే స్త్రీ అనే రాశారు. మళ్ళీ 4వ వచనంలో యేసుక్రీస్తు తన తల్లిని ఏమని పిలుస్తున్నాడు? స్త్రీ అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకా రాలేదు. గడియ అంటే ఏంటి? యేసుక్రీస్తు దృష్టిలో ఆయన అద్భుతం చేస్తే జనాలందరికీ తెలిసిపోతుంది. సో అప్పటి నుంచి ప్రసంగాలు చేయాలి, సువార్త గురించి చెప్పాలి, ఆ తర్వాత మరణ శిక్షణ పొందాలి, తిరిగి లేవాలి, ఇదంతా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మరియ తల్లి చెప్పినటువంటి మాటతో అది స్టార్ట్ కాబోతుంది ఆ గడియ అనేది. సో ఆ గడియ ఇంకా రాలేదు కాబట్టి ఆ గడియ ఇంకా రాలేదు, నీకెందుకు నాకెందుకు అని తన తల్లి గురించి అన్నాడు. కానీ మరియమ్మ వదిలిందా? మరియమ్మ పట్టు విడవడం విక్రమార్కుడు అన్నట్టుగా పట్టు విడవడం విక్రమార్కుల్లాగా ఉంది. ఆమె ఏమంటుందో చూడండి 5వ వచనంలో ఆమె అంటుంది, ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు. అసలు ఆయన ఏమన్నాడు? ఇంకా నా గడియ రాలేదు తల్లి అన్నాడు. స్త్రీ అన్నాడు. నా గడియ రాలేదు ఇంకా స్త్రీ అంటే ఆమె ఏమంటుంది? అక్కడ ఉన్నటువంటి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన ఏదో ఒకటి చేస్తాడని మరియ తల్లికి తెలుసు. సో ఆయన చెప్పినట్లు చేయండి అంటే సరే. అక్కడ రాతి బాణలు ఉన్నాయి, అక్కడ నీళ్లు పోశారు, తర్వాత యేసుక్రీస్తు వచ్చి దాన్ని అద్భుతం చేశాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే యేసుక్రీస్తు తన తల్లి కోసం మొదటి అద్భుతాన్ని చేశాడు. తన గడియ రాలేదు అని చెప్పిన నిమిషాల్లోనే మొదటి అద్భుతాన్ని చేశాడు. ఎవరి కోసం చేశాడు? దేవుడు, యేసుక్రీస్తు, పవిత్రాత్మ దేవుడు ముగ్గురు కలిసి మరియ తల్లికి ఇచ్చిన గిఫ్ట్ ఈ కానాపల్లి పెండ్లి విందు అనేది నా ఒపీనియన్. ఎందుకు అని అంటే తన గడియ రాలేదు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు నిమిషాల వ్యవధిలో తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అంటే యేసుక్రీస్తు ముందుగా తప్పుగా అంచనా వేశాడనా? కాదు. తన తల్లి కోసం నేను అద్భుతం చేయాలి, ఒకవేళ నా గడియ ఇంకొక రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుందేమో, కానీ నా తల్లి ఈరోజు అడిగింది కాబట్టి నేను ఈరోజు దీన్ని చేయాల్సిందే అని అన్నాడు. అందుకనే అక్కడ అద్భుతం చేశాడు. ఆ పెళ్ళంతా ప్రశాంతంగా గడిచింది. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? మొదటిది యేసుక్రీస్తు తన తల్లిని స్త్రీ అని సంబోధించాడు, ఒకటోది. రెండో విషయం ఏంటంటే తన తల్లి అడిగితే తన గడియ రాకపోయినా కూడా సాయం అందించాడు. సో ఆ విధంగా యేసుక్రీస్తు తన తల్లి కోసం మొదటి అద్భుతాన్ని చేశారు. సో ఈరోజు మనం ఏదైనా దేవుణ్ణి అడిగితే అది మరియ తల్లి ద్వారా అడిగితే కాదు అనరు అనేది మన యొక్క నమ్మకం. ఎందుకు కాదు అనరంటే దానికి సాక్ష్యం కానాపల్లి పెండ్లి విందు. కానాపల్లి పెండ్లి విందులో తన గడియ రాకపోయినప్పటికీ తన తల్లి కోసం చేశారు కాబట్టి, అలాగే తన తల్లి మన గురించి ఏమన్నా అక్కడ పరలోకంలో ఉండి ప్రార్థన చేస్తే డెఫినెట్గా ఆమె ప్రార్థన వింటారు అనేటువంటి ఉద్దేశంతోనే మనము మరియ తల్లికి ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఓకే, బ్యాక్ టు మళ్ళీ మన యొక్క విషయానికి వచ్చినట్లయితే పునీత యోహాన్ గారే ఈ కానాపల్లి పెండ్లి విందు గురించి రాశాడు. పునీత యోహాన్ గారే మళ్ళీ దర్శన గ్రంథంలో స్త్రీ అనేటువంటి మాటను ఉపయోగించారు. అలాగే పౌలు గారు స్త్రీ అనేటువంటి మాటను ఉపయోగించారు. మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వెళ్దాము. శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడతాడు. ఇదిగో చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము చివరిలో ఇదిగోండి 16వ వచనం నుంచి గమనించినట్లయితే యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద ఉన్న తర్వాత 26వ వచనం నుంచి చదువుతున్నాను.
తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట యేసు చూసి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. మళ్ళీ అక్కడ అమ్మ అనట్లేదు, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఉమెన్ అనే పదాన్ని యేసుక్రీస్తు వాడుతున్నాడు. తర్వాత శిష్యునితో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని అన్నాడు. అంటే యోహానికి ఆమెను అప్పగిస్తూ ఆమెను ఏమని సంబోధిస్తున్నాడు? స్త్రీ అని సంబోధిస్తున్నాడు. సరే, ఒక్కసారి అంటే పొరపాటున మాట్లాడాడు అనుకుందాం. యేసుక్రీస్తు 2 సార్లు ఏమన్నాడు ఆమె గురించి? స్త్రీ, స్త్రీ. పౌలు గారు ఏమన్నారు? స్త్రీ. యోహాన్ గారు ఏమని రాశారు దర్శన గ్రంథంలో? స్త్రీ. ఆదికాండంలో దేవుడు ఏమని రాయించాడు? నీకును స్త్రీకిని అని అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళికలో ఆదికాండం నుంచే ఉంది. ఆదికాండంలో నుంచే యేసుక్రీస్తు మొట్టమొదటి మాటలు ఏ విధంగా అయితే దేవుడు మాట పలికినప్పుడు పవిత్రాత్మ దేవుడు యేసుక్రీస్తు అక్కడ ఉండే వాక్కు రూపంలో, ఆత్మ రూపంలో సమస్తాన్ని సృజించారో, అది దాటి 3వ అధ్యాయానికి రాగానే, ఆదాము అవ్వలు తప్పు చేయగానే దేవుడు ఒక కొత్త వ్యక్తిని ఎంచుకున్నాడు. మొదటి ఆదాము పడిపోయాడు కాబట్టి 2వ ఆదామును ఎంచుకున్నాడు. అందుకని పునీత పౌలు గారు యేసుక్రీస్తుని 2వ ఆదాము అని సంబోధించారు. అలాగే మొదటి అవ్వ సైతాను చేసినటువంటి కుయుక్తికి పడిపోయింది, కానీ 2వ అవ్వ సైతాను కుయుక్తులకి పడిపోలేదు. 2వ అవ్వ ఎవరు? మరియ తల్లి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరియ తల్లి యొక్క ప్రవచనం అనేది కేవలం ఇక్కడితో మొదలు కాలేదు. అంతేకాదు, ఆమె పవిత్రాత్మతో నింపబడినప్పుడు ఏమని, తన గురించి తాను ఏమని చెప్పారో ఒక్కసారి చూద్దాం. లూకా శుభవార్త. సో లూకా శుభవార్తలో మొదటి అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే 46వ వచనం నుంచి మరియ తల్లి తాను పవిత్రాత్మతో నింపబడి ఒక స్తోత్ర గీతాన్ని పాడారు. ఏమని పాడుతున్నారు? అందులో మనం గమనించినట్లయితే 48వ వచనంలో మరియ తల్లి అంటున్నారు, ఏలైనా దేవుడు తన దీనురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు అని మరియ తల్లి పవిత్రాత్మతో నిండి ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడారు. అంటే మరియ తల్లి ఏదో యేసుక్రీస్తును కనడానికి మాత్రమే ఒక అద్దె గర్భం లాగానో, ఒక రోజు ఉండి వెళ్ళిపోయేటువంటి ఒక అద్దె రూమ్ లాగానో కాదు ఆమె. ఆది కాండంలో ఆమె జర్నీ స్టార్ట్ అయింది. ఏమని? ఒక స్త్రీ. ఆ జర్నీని యేసుక్రీస్తు ఆయన మొదటి అద్భుతం చేసేటప్పుడే ఆమె గురించి మాట్లాడుతూ అమ్మ అని అనలేదు, స్త్రీ అని అన్నాడు. శిలువ మీద నుంచి మాట్లాడేటప్పుడు తన శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు మరియ తల్లిని యెరూషలేములోనే ఆయన వదిలివేయకుండా, వాళ్ళ కజిన్స్ దగ్గర వదిలివేయకుండా ఎందుకు పునీత యోహాను గారికి అప్పగించారు? ఎందుకు యోహాను గారికి అప్పగించారంటే ఈ 12వ అధ్యాయంలో అది కూడా మనం మాట్లాడబోతాం. శిలువ మీద నుంచి ఎందుకు మరియ తల్లిని తీసుకెళ్లి యోహాను గారికి అప్పగించారు అని. అక్కడ స్త్రీ అని అన్నాడు. పునీత పౌలు గారు తాను గలతీయులకు రాసినటువంటి లేఖలోనూ ఆమె గురించి స్త్రీ అని ప్రస్తావించారు. అలాగే దర్శన గ్రంథంలోనూ 12వ అధ్యాయంలో ఆమె గురించి స్త్రీ అని మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం. సో నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా 12వ అధ్యాయం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 11వ అధ్యాయం లాస్ట్ వచనంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. 19వ వచనం చూసినట్లయితే, దివి అందలి దేవుని ఆలయం తెరవబడెను, ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. ఒప్పంద పేటిక అంటే దివ్య మందసం అనేది అక్కడ కనిపించింది. సో దివ్య మందసం అనేది ఏంటిది? పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమకు గుర్తుగా ఉన్నదే దివ్య మందసం. ఆ దివ్య మందసంలో ఏమున్నాయి? వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఇజ్రాయేలీలు తాము యుద్ధానికి వెళ్ళినా, లేదంటే దేవాలయానికి ఆరాధించడానికి వెళ్ళినా, లేదా దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలనుకున్నా కూడా ఆ దివ్య మందసం దగ్గరికి వెళ్ళేవారు. ఆ దివ్య మందసంలో ఏమున్నాయి? నెంబర్ 1 10 ఆజ్ఞల రాళ్ల ఫలకాలు ఉన్నాయి. నెంబర్ 2 అందులో మన్నా ఉంది. నెంబర్ 3 ప్రీస్ట్హుడ్కి సింబల్గా ఉన్నటువంటి చిగురించిన అహరోను కొమ్మ. ఈ 3 అందులో ఉన్నాయి. సో ఆ 3 ఉన్నటువంటి దివ్య మందసము ఇప్పుడు పరలోకంలో కనిపించిందంట. అసలు దివ్య మందసం ఎక్కడ మాయమైంది అని అబ్జర్వ్ చేస్తే మనము ఇర్మియా ప్రవక్త ఏం చేస్తాడంటే ఆ దివ్య మందసం అనేది శత్రువుల చేతికి దొరకకూడదు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఒక కొండ గుహలో దాచిపెడతాడు. అది ఈ రోజు వరకు ఎవరికి కనిపించకుండా ఉండాలి అనేది ఆయన ఒక ఉద్దేశం. ఎప్పుడు కనిపిస్తుంది అనేటువంటి ఉద్దేశం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే ప్రభువు తన యొక్క జాతులన్నింటినీ ఒక చోట చేర్చినప్పుడు, ప్రజలందరినీ ఒక చోట చేర్చినప్పుడు మళ్ళీ అది తిరిగి కనిపిస్తుంది.
అని ప్రవచనం చెప్పడం మనం చూస్తాం. ఈ చరిత్ర అంతా కూడా మక్కబీయుల యొక్క పుస్తకంలో ఉంది, మక్కబీయుల చరిత్ర పుస్తకంలో ఉంది. అది ప్రొటెస్టెంట్ సోదరుల బైబిల్లో లేదు, కాబట్టి దాని గురించి మీకు చరిత్ర తెలిసే అవకాశం దాదాపుగా లేదనమాట. సో 19వ వచనంలో చూసినట్లయితే దివియందు ఒక ఆలయం తెరవబడిన తర్వాత అక్కడ ఏం కనిపించిందంట? దివ్య మందసం కనిపించింది. దివ్య మందసం కనిపించిన నెక్స్ట్ వచనంలో ఎవరు కనిపించారు? అంతట దివ్యందు ఒక గొప్ప సంకేతం గోచరించను, ఒక స్త్రీ దర్శనం ఇచ్చను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను, ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. సో ఒక దివ్య మందసం కనిపించింది అన్న తర్వాత దివ్య మందసం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? ఒక స్త్రీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. దివ్య మందసం ఎవరో కాదు, మరియ తల్లి. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యము, కథోలికులు విశ్వసిస్తున్నటువంటి సత్యం. ఎందుకు దివ్య మందసం అనేది మరియ తల్లిలో ఏ విధంగా నెరవేరింది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. మొట్టమొదటిగా దివ్య మందసంలో ఏమున్నాయి? 10 ఆజ్ఞల రాళ్ల ఫలకాలు ఉన్నాయి. సో మరియ తల్లి గర్భము, సో మరియ తల్లి గర్భంలో ఏమున్నారు? యేసుక్రీస్తున్నారు. యేసుక్రీస్తు 10 ఆజ్ఞలను ఆయన మార్చి, మా ఆజ్ఞలను అప్డేట్ చేసి ఒక కొత్త నూతన ధర్మశాస్త్రాన్ని లేదా నూతన ప్రేమ శాస్త్రాన్ని అందించినటువంటి దేవుడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆజ్ఞలను కుదించినటువంటి వ్యక్తి, ఆజ్ఞలను 2గా చేసినటువంటి వ్యక్తి, ఆజ్ఞలను అప్డేట్ చేసినటువంటి వ్యక్తి. అక్కడ దేవుడిచ్చాడు, ఇక్కడ దేవుడే ఆజ్ఞలను మార్చాడు. సో ఆ యేసుక్రీస్తు ఆమె గర్భంలో ఉన్నాడు. అది ఆజ్ఞలకు సంబంధించినటువంటి నెరవేర్పు. 2 మన్నా అనేది ఎడారిలో ఇజ్రాయేలీలకు అందించబడింది. ఆహారం లేనటువంటి పక్షంలో వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను అనుగ్రహించాడు. ఈరోజు మనకి యేసుక్రీస్తు అనుగ్రహిస్తూ ఉన్నది ఏంటి? నూతన మన్నా అయినటువంటి దివ్య సప్రసాదం అనగా యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీర రక్తములు. ఆ శరీర రక్తాలను ఈరోజు మనం పానం చేస్తున్నాము, మనం భుజిస్తూ ఉన్నాము. ప్రతి దివ్య బలి పూజలో మనం చేస్తున్నది అదే. సో ఆ కోణంలో నుంచి ఆలోచించినట్లయితే అక్కడ మన్నా అనేది కేవలం ఇమాజినరీ మాత్రమే. వాళ్ళు ఎడారిలో నడిచినన్ని రోజులు మాత్రమే ఆ మన్నా ఇచ్చారు. కానీ ఇక్కడ దివ్య బలి పూజలో కథోలిక శ్రీ సభలో ప్రతిరోజు మీరు దివ్య బలి పూజకు వెళ్ళిన ప్రతిరోజు కూడా మన్నాని స్వీకరిస్తూ ఉన్నారు. సో నూతన మన్నా అయినటువంటి యేసుక్రీస్తును మరియ తల్లి తన గర్భంలో ధరించినది. అలాగే 3వది చిగురించినటువంటి అహరోను కొమ్మ. చిగురించడము అనే దానికి ఒకటి జీవానికి గుర్తు, 2వది అది ఆయనకున్నటువంటి యాజకత్వానికి గుర్తు. సో మనం చూస్తూ ఉన్నాము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనైతేనేమి, అదేవిధంగా దర్శన గ్రంథం ప్రారంభంలో కూడా దేవుడు ప్రధాన యాజకుడిగా కనపడడం, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా కనిపించడం, యేసుక్రీస్తు చెప్పినట్లుగా నేనే మార్గమును, సత్యమును, జీవమును. సో అందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో నెరవేరడం చూస్తున్నాం. వాటన్నిటికి పైగా ఏముంది? ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెలో ఆ 3 ఉన్నాయి. 3 పైన ఏమున్నాయి? కెరూబు దేవదూతల బొమ్మలు ఉన్నారు. కెరూబు దేవదూతల బొమ్మలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ మరియ తల్లి దగ్గరికి వచ్చేసరికి స్వయాన గాబ్రియేలు దూతే వచ్చి మరియ తల్లితో మాట్లాడడం మనం చూస్తున్నాం. అక్కడ దూతలు, ఇక్కడ దూతలు అన్నమాట. సో ఈ ఇమాజినరీ ఈ విషయాలన్నీ మనం పరిశీలించినప్పుడు ఆ దివ్య మందసము అనేది ఎవరో కాదు, మరియ తల్లి. ఆ మరియ తల్లికి సింబాలిజంగానే పాత నిబంధనలో దివ్య మందసం ఉండేది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదే ఇమేజినరీ ఇక్కడ పునీత యోహాను గారు చూపిస్తూ ఉన్నారు. 19వ వచనం, 11వ అధ్యాయం 19వ వచనంలో దివ్యందలి ఒక దేవుని ఆలయము తెరవబడెను, ఆ ఆలయంలో ఒప్పందపు పేటికయు కాననయ్యను, అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. అంతటా 12వ అధ్యాయం 1వ వచనం, అంతటా దివ్యంలో ఒక స్త్రీ దర్శనమిచ్చను. ఆ స్త్రీ ఆదికాండంలోని స్త్రీ, యోహాను సువార్తలో కానా పల్లె విందులోని స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదు, శిలువ చెంత నిలబడి ఉండగా యేసుక్రీస్తు ఇదిగో స్త్రీ అని మాట్లాడినటువంటి ఆ స్త్రీ ఇక్కడ కనిపిస్తుంది. పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పిన ఆ స్త్రీ ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ స్త్రీనే దర్శన గ్రంథంలో పునీత యోహాను గారు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను, ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. మనం ఇంతకు ముందే చూసాము, గొప్ప పనులు చేసి జీవించిన వారిని దేవుడు వారిని వేగు చుక్కలుగా ఉంచుతాను, ఆకాశంలో నక్షత్రాలుగా ఉంచుతానని చెప్పడాన్ని మనం చూసాము. సో ఆ సింబాలిజం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల కింద ఉండెను. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఆ పెట్టె ఇమాజినరీ. మనం యెరూషలేము దేవాలయాన్ని పరిశీలించినట్లయితే మొదటగా
అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, దాని తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేది ఏంటి? మినోరా. ఆ మినోరాలో ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, ఆకాశము అనేటువంటి ఇమాజినరీ థింగ్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ మనకి మరియ తల్లి దగ్గర కనిపిస్తున్నాయి. ఆ దివ్య మందసం ఎదురుగా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ దివ్య మందసం చుట్టూ దివ్య మందసాన్ని ఆవరించి ఇవి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. 12 నక్షత్రాలు దేనికి గుర్తు? 12 నక్షత్రాలు 12 మంది శిష్యులకు గుర్తు, 12 యూద గోత్రాలకి అవన్నీ కూడా గుర్తులు. తర్వాత 2వ వచనం, ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. సో ఆమె నిండు చూలాలు, ఆమె కడుపుతో ఉంది, గర్భంతో ఉంది, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. ప్రసవ వేదనకు ఆమె సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ 12వ అధ్యాయంలో ఉన్నది చర్చ్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. మనం లాజికల్గా అబ్జర్వ్ చేద్దాము. చర్చి యేసుక్రీస్తును కన్నదా? యేసుక్రీస్తు చర్చిని స్టార్ట్ చేశాడా? మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పునీత పేతురు గారితో యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును నిర్మించదును అని చెప్పి యేసుక్రీస్తు పలికాడు. మరి యేసుక్రీస్తు ఒకవేళ సంఘాన్ని ఆయన స్టార్ట్ చేసి ఉంటే మరి ఇక్కడ చర్చి యేసుక్రీస్తుని ఎలా కంటది? సో అది ఇల్లాజికల్ కాబట్టి ఆ చర్చి ఇది చర్చ్ కాదు, మరియ తల్లి అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుతుంది, గమనించండి. 12వ అధ్యాయం 2వ వచనం, ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అంతటా దివియందు మరి ఒక సంకేతము గోచరించెను, ఒక ఎర్రని సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సర్పం ఫస్ట్లో ఎక్కడ కనిపించింది? మొదటి అవ్వ దగ్గర కనిపించింది, మొదటి ఆదాము దగ్గర కనిపించింది. మళ్ళీ ఎక్కడ కనిపిస్తుంది? ఈ చివరి అవ్వ చివరి ఆదాము దగ్గర మళ్ళీ కనిపిస్తూ ఉంది. అక్కడ అవ్వను మోసం చేసింది, ఇక్కడ అవ్వను ఏదో ఒకటి చేద్దాం, ఇక్కడ బిడ్డను ఏదో ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆ ఎర్రని సర్పం మళ్ళీ వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకే నేను అన్నాను, అక్కడ సర్పము నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతిని తీరని వైరం కలుగజేతును అని దేవుడు అన్నాడు. సో అక్కడ ఆ స్త్రీ వెంట పడాలి సర్పము, ఆ స్త్రీ వెంట పడబోతుంది. అలాగే ఆమె సంతతికి సర్పం యొక్క సంతతికి మధ్య మళ్ళీ యుద్ధం జరగబోతుంది. ఆ సీన్ అంతా ఇక్కడ నెరవేరడం మనం చూస్తాం. దాన్ని బట్టి ఇక్కడ ఉన్నది ఎవరో కాదు, మరియ తల్లి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాం. చూడండి, ఆ సర్పానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. 7 తలలు అంటే ఏంటి? అది పూర్తి స్థాయిలో విజృంభించి ఉంది. 7 తల, ఒక తల అంటేనే మామూలుగా మనిషి పరిపూర్ణం, అట్లాంటిది 7 తలలు ఉన్నాయంటే వాడు మనుషులని కొంచెం మించి పై స్థాయిలో ఉన్నది. మనుషులని ఎలా పడేయగలము? ఇప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళండి, అవ్వకి ఒకే తల ఉంది, కానీ పాము ఉందనుకోండి, ఆ పాము ఆల్రెడీ ఆ అవ్వ తలను మించిపోయి ఉంది, అందుకనే అవ్వను పడేయగలిగింది. అంటే ఎవరికైతే ఎక్కువ తెలివి ఉంటుందో ఆ తెలివి ఉన్నవారు తెలివి లేని వారిని బోల్తా కొట్టిస్తారు. అలాగే ఆ సర్పానికి యుక్తి గలదయ్యని మనం అక్కడ చూస్తాము. సో ఆ యుక్తితో అది కుయుక్తి పన్ని అవ్వను పడేసినట్లుగా చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఆ సర్పం మళ్ళీ కనిపిస్తూ ఉంది. దానికి 7 తలలు ఉన్నాయి. అంటే అంత తెలివి ఉంది. ఇక్కడ ఒక బ్రెయిన్కే అంత తెలివి ఉంటే 7 బ్రెయిన్లకు ఇంకెంత తెలివి ఉంటుందో ఆలోచించండి. అలాగే 10 కొమ్ములు ఉండెను. కొమ్ములు అంటే ఏంటి? బలం, అధికారం. సో 10 కొమ్ములు ఉన్నాయి అని అంటే ఇది ఒక సైతాను పూర్తి స్థాయిలో బలాన్ని కలిగి ఉంది ఈ సమయంలో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. 4వ వచనం, అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. దీన్ని ఉపయోగించుకొని చాలామంది ఏమంటారంటే దేవదూతల్లో 3వ వంతుని సైతాన్ని పట్టుకొని కిందికి వచ్చేసాడని అంటాడు. అది లాజికల్ కాదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆకాశం నందలి తారకలలో 3వ భాగం చుట్టి భూమిపై పడదోసెను. ఆకాశంలో నక్షత్రాలు అంటే ఎవరు? చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే పాత నిబంధన నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఏమంటాడు? ఆకాశంలో నక్షత్రాల్లాగా నీ సంతానం వృద్ధి చెందుతుంది అని దేవుడు అబ్రహాంతో అంటాడు. ఆకాశంలో నక్షత్రాల్లాగా అంటే మంచి పనులు చేసి చనిపోయే వాళ్ళందరూ కూడా ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉంటారు స్థిరంగా అనేది వాళ్ళ యందు ఉన్నటువంటి ఒక విశ్వాసం. సో ఇక్కడ అంతమందిని పడేసింది అంటే అంతమందిని పడేయగలిగినటువంటి తెలివైనది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఎంత సైతానికి ఉన్నటువంటి ఆ బలం ఎలాంటిది అని చూపించడం కోసం మాట చెప్తున్నాను. ఆకాశంలో ఉన్నటువంటి 3వ వంతు నక్షత్రాలను పడేయగలిగేటువంటి స్థితిలో ఉంది అది. ఆ తర్వాత చూడండి, ఆ గర్భవతి ఎదుట ఆ సర్పం నిలిచెను. అంతకుముందు ఎక్కడ నిలబడింది? అవ్వ దగ్గర నిలిచింది. ఇప్పుడు ఎవరి దగ్గర నిలబడింది? మరియ తల్లి దగ్గర నిలబడింది. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మింగడానికి ఆ సర్పం చూస్తుండెను.
సో అక్కడేమో అవ్వ మాత్రమే ఉంది కాబట్టి అవ్వను పడేయడానికి ట్రై చేసింది, సక్సెస్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి శిశువుని మింగడానికి ట్రై చేస్తుంది. యేసుక్రీస్తు పుట్టగానే ఇప్పుడు ఏమైంది, యేసుక్రీస్తు పుట్టగానే హేరోదు రాజు ఏం చేశాడు, ఆ జ్ఞానులు వచ్చినటువంటి టయాన్ని కనుక్కొని ఆ పిల్లలందరినీ చంపేయండి అని చెప్పేశాడు. ఆ 2 ఏళ్ల లోపు 2-3 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేయమని చెప్పాడు. అంటే సైతాను ఆ బిడ్డను చంపేయడానికి, మరే తల్లిని బాధ పెట్టడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాడో చూడండి. అయితే 5వ వచనం, అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుకోబడెను. సో శిశువు పుట్టిన తర్వాత అంతా అజ్ఞాతంలో ఉన్నారు సైలెంట్గా కొంతకాలం. అక్కడ ఈజిప్ట్కి వెళ్ళి కొంతకాలం బతికారు. తర్వాత 30 ఏళ్ళు వచ్చే వరకు యేసుక్రీస్తు సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ప్రసంగాలు చేయడము, దేవుని సువార్త గురించి చెప్పడము, రాబోతున్నటువంటి విషయాల గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన్ని చంపేశారు. చంపేసిన తర్వాత తిరిగి తిరిగి లేచి ఆయన దేవుని సింహాసనం వద్దకు తీసుకోబడ్డాడు. అప్పుడు 6వ వచనం గమనించండి, ఆమె ఎడారికి పారిపోయేను, దేవుడు ఆమె కట్ట ఒక నివాసము ఏర్పాటు చేసెను, అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ యేసుక్రీస్తునేమో తీసుకొని వెళ్ళిపోయాడు పైకి దేవుడు. సో ఇప్పుడు ఆమె స్త్రీ మిగిలింది అక్కడ. ఈ స్త్రీ ఎక్కడ మిగిలింది? అదే మనం ఇందాక మాట్లాడాం. యోహాను సువార్త చివరి అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూసి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. సో పునీత యోహాను గారు మరియ తల్లి బాధ్యతలు తీసుకున్నారు. మొట్టమొదటి విషయం గుర్తుంచుకోండి, యోహాను గారే ఈ పుస్తకం రాసినటువంటి, దర్శన గ్రంథం రాసినటువంటి, ఈ 12వ అధ్యాయం రాసినటువంటి యోహాను గారే మరియ తల్లిని తీసుకొని తన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడితో అది అయిపోలేదు. మరియ తల్లిని సైతాను వెంటాడటం ప్రారంభించింది. సో సైతాను నుంచి తప్పించుకోవడానికి, అదేవిధంగా సువార్తను ప్రకటించడానికి పునీత యోహాను గారు ఎక్కడికి వెళ్ళారు? పునీత యోహాను గారు ఎక్కువ కాలం, తన జీవితకాలంలో ఎక్కువ కాలం ఎక్కడ గడిపారు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన ఎఫెసులో గడిపారు. ఎఫెసులో ఆయన చాలా కాలం పాటు ఉండి సువార్తను బోధించారు అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఈ ఎఫెసుకు అనగా ఈ మరియ తల్లి, ఆమె ఎడారికి పారిపోయిన, దేవుడు ఆమె కట్ట ఒక నివాసం ఏర్పరచను. ఆ నివాసం ఎవరిది? ఇదిగో ఇక్కడ పునీత యోహాను గారు మాట్లాడుతున్నారు. యోహాను గారు ఏమన్నారు? తన సొంత ఇంటికి తీసుకొని పోయాను, ఇక్కడ ఒక నివాసం ఏర్పాటు చేశాను. ఆ నివాసం ఏమిటి? ఆమెకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి యేసుక్రీస్తు కాకుండా, సో ఆమెను తీసుకుని వెళ్ళి యోహాను గారికి అప్పగిస్తే యోహాను గారు ఆమెను తీసుకుని వెళ్ళి ఎఫెసీ నగరంలో చాలా కాలం పాటు వారక్కడ నివాసం ఉన్నారు. 7వ వచనం, అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యను. మికాయేలు అతని తోటి దేవదూతలను సర్పంతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిర్చి పోరాడిరి, కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి కనుక వారు దివి నుండి వెలుపలకు గెంటివేయబడిరి. సో ఇది దేని గురించి చెప్తున్నారు? అంతటా దేవలోకమున యుద్ధం ఆరంభమైంది. మికాయేలు తోడి దేవదూతలు సర్పంతో యుద్ధం చేస్తున్నారు. ఎవరు ఈ సర్పము? యేసుక్రీస్తు గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని హింసించింది ఎవరు? యూదులే. సో యూదులు పునీత స్టెఫన్ గారు కానివ్వండి, పునీత పేతురు గారు కానివ్వండి, పునీత పౌలు గారు కానివ్వండి, వీళ్ళందరినీ యెరూషలేములో ఉండగా హింసించాలని చూసింది ఎవరు? సో యూదులు. వాళ్ళ నుంచి దేవదూత ఎన్నోసార్లు పునీత పౌలు గారిని అయితేనేమి, పునీత పేతురు గారిని అయితేనేమి, వీళ్ళందరినీ కూడా రక్షించినట్లుగా మనం అపోస్తుల చర్యల పుస్తకం మీద ఒకసారి చదవండి. అక్కడ ఒక బ్యాటిల్ జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక యుద్ధం జరుగుతూ ఉంటే మనకు ఫ్రంట్ గ్రౌండ్లో మనకి ఇంకొక యుద్ధం కనిపిస్తూ ఉంటుంది. మనకు చూడడానికి తలుపులు తెరుచుకున్నాయి, వెంటనే పునీత పౌలు గారు లేచి బయటకు వెళ్ళిపోయారు అని ఉంటుంది. కానీ అక్కడ ఒక దేవదూత ఉండి వారికి తోడుగా ఉండి ఆయన నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో వారితో పోరాడారు. తర్వాత సర్పమును దాని దూతలు ఓడిపోయేది. ఏమైంది యూదుల చివరికి? ఎంతవరకు పోరాడారు వాళ్ళు? పునీత పౌలు గారిని చంపాలని చూశారు, పునీత పేతురు గారిని చంపాలని చూశారు, స్టీఫెన్ని చంపేశారు, ఇతర అపోస్తలులను, యాకోబును, తర్వాత యోహాను, వీళ్ళందరినీ చంపాలని చూశారు. కానీ వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. ఏ విషయంలో? సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. 6వ వచనం, ఆ భయంకర సర్పము మనకు సుపరిచితమైనదే, పిశాచము సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమునంతటిని మోసగించున్నది. సో లోకమునంతటిని మోసగించున్నది అనగానే మనకు ఫస్ట్ సీన్ ఏది గుర్తు రావాలి?
లోకమును మోసం చేసినటువంటి అవ్వ ఆదాము సీన్ మనకు గుర్తు రావాలి. అక్కడ సైతాన్ అక్కడ మోసం చేసింది. ఇక్కడికి వచ్చేసరికి మరీ తల్లిని చంపాలని ప్రయత్నిస్తుంది, మరీ తల్లి యొక్క పిల్లలను చంపాలని ప్రయత్నించింది. కానీ అది అతనికి సాధ్యం కాలేదు. సైతానికి అతడును అతని అనునాయులను దూతలను భూమికి నెట్టబడేది. భూమికి అని అంటే ఇజ్రాయెల్ దేశానికి. సో ఈ సైతాను బృందం అంతా, యేసుక్రీస్తు కూడా ఏమంటారు, తాను యేసుక్రీస్తు లెటర్లో చెప్తాడు కదా, ఒక నిమిషం అది కూడా చెప్తాను. సో దర్శన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మీపై ఆరోపించబడిన దోషములు నాకు ఎరుకయే, దోషారోపణ మొనర్చువారు యూదులను చెప్పుకొందరు, నిజమునకు వారు యూదులు కారు, సైతాను బృందము. సో ఈ సైతాను యొక్క బృందం ఎవరు, సైతాను యొక్క దూతలు ఎవరు అని అంటే యూదా యొక్క అధికారులు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉన్నారో ఆ యూదా అధికారులే వీరు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత అంటున్నారు 10వ వచనం, అంతట దివ్యందు ఒక గంభీర స్వరము ఇట్లు పలుకుట వెంటనే, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది, రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించను, ఇప్పుడు ఆయన మెస్సియాగా తన అధికారంలో నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరం మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుంచి బయటకు గెంటివేయబడినాడు. సో వీటి సైతాన్ యొక్క పని అంటే ప్రతి నిమిషం కూడా అక్యూజ్ చేయటం. సో అక్యూజర్ అనేటువంటి పదం ఉంది వాడికి. సైతాన్ అనేటువంటి హీబ్రూ పదానికి ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే అక్యూజర్, నిందించేవాడు, దోషాలను దోషాలను ఆరోపించేవాడు అనేటువంటి మీనింగ్ సైతాన్ అనేటువంటి హీబ్రూ పదానికి ఉంది. సో ఆ సైతానుని దేవుడు పడదోశాడు, వాడిని తొక్కేశాడు. ఎందుకనంటే యూదా రోమన్లకి జరిగినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. యూదా నాయకులందరూ వాళ్ళు ఓడిపోవడం ద్వారా ఏమవుతుంది, సైతాన్ అనేవాడు ఓడిపోతూ ఉన్నాడు. 11వ వచనం, గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకు మరణించుటకు కూడా సిద్ధపడిరి. సో ఈ సైతాన్తో పోరాడడానికి మన సోదరులందరూ పోరాడారంట. ఎలా పోరాడారు? యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను స్వీకరించి వారందరూ కూడా పోరాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు 12వ వచనం చూడండి, కనుక దేవలోకం సంతోషించును గాక, దేవలోక వాసులు ఆనందించును గాక, కానీ భూమికిని సముద్రమునకు ఎంత అనర్థము, ఏలైనా సైతాను మీపై వచ్చి పడినది కదా, తనకు ఉన్న వ్యవధి కొలది మాత్రమే అని దానికి తెలియను, కనుకనే అది ప్రచండమగు కోపంతో ఉన్నది. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఏజ్లోకి మనం వస్తూ ఉంటాము. ఈ విషయంలో మనం అనేక విషయాలను, కొత్త విషయాలను తెలుసుకుంటాం. మొదట ఏమంటున్నాడంటే సైతాను ఓడిపోయాడు. ఎక్కడ? యెరూషలేములో వీళ్ళందరూ కలిసి సైతాన్ని ఓడించాడు సువార్తను చెప్పడం ద్వారా. అలాగే ఆ యూదా రోమన్ యుద్ధం జరగడం ద్వారా కూడా అది కంప్లీట్గా ఆగిపోయింది. ఆ తర్వాత వాడు భూమి మీదకి విసరబడితే ఇప్పుడు ఏమంటున్నారంటే అయ్యో భూమికి సముద్రానికి కూడా అనర్థము. ఎందుకనంటే సైతాన్ ఇప్పుడు కేవలం అంతకు ముందు వరకు భూమి మీద మాత్రమే ఉన్నవాడు. ఇప్పుడు సముద్రము, భూమి అనగా అన్యులు, ఇజ్రాయేలీలు ఇద్దరిని హింసించడానికి, ఇద్దరిని పరీక్షించడానికి వాడు బయటకు వస్తున్నాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంతేకాకుండా వాడికి ఉన్నటువంటి కాలం కొంచెమే అని తెలుసు, అందుకనే వాడు ప్రచండమగు కోపంతో ఉన్నాడు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. 13వ వచనం, తాను భూమికి గెంటబడితేనేని ఆ గొప్ప సర్పము గ్రహింపగానే బాలుని ప్రసవించిన స్త్రీని వెన్నంటుటకు ప్రయత్నించాను. చూడండి, వాడు సైతాను భూమి మీద పడ్డాడో లేదో ఇంకా మళ్ళీ మరే తల్లి వెనక పడటం ప్రారంభించాడు. అప్పుడు 14వ వచనం చూడండి, కానీ గద్ద రెక్కలు అంటే 2 రెక్కలు ఆ స్త్రీకి అనుగ్రహింపబడెను. సో ఆ స్త్రీకి 2 గద్ద రెక్కలు ఇవ్వబడ్డాయంట. ఆ రెక్కల సాయమున ఆమె ఎడారిలోని తన నివాసము చేరును. అచ్చట ఆమె సర్పముఖమును చూడకుండా ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కాలము అంటే ఇయర్, కాలములు అంటే 2 years, అర్ధకాలము అంటే ఒక ½ year. సో 3.5 years ఆమె పోషింపబడుతుంది. ఏ విధంగా? ఆమెకి గద్ద లాంటి 2 రెక్కలు ఇవ్వబడినాయి. సో గద్ద అనగానే మనకేం గుర్తు రావాలి? ఇంతకుముందే మనం మాట్లాడాము. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం, అందు మొదటిది సింహం వలె ఉండెను, రెండవది ఆవు దూడ వలె ఉండెను, మూడవది మానవ ముఖాకృతి కలిగి ఉండెను, 4వది ఎగురుచున్న గద్దను పోలి ఉండెను. సో ఈ గద్ద ఎవరు? ఎగురుచున్నటువంటి గద్ద ఎవరు అని మొదటి శతాబ్దంలోని యూదులు భావించారు, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు భావించారు. పునీత యోహాను గారు. అదే మనం ఇక్కడ కూడా చూస్తాం. పునీత యోహాను గారికి తన తల్లిని యేసుక్రీస్తు అప్పగించారు. సో యేసుక్రీస్తు ఆ తల్లిని ఆయనకు అప్పగించినాక ఆమె ఎడారిలోని తన నివాసమును చేరింది. ఏ విధంగా? గద్ద రెక్కల సాయంతో. గద్ద రెక్కలు అంటే ఎవరు?
పునీత యోహాను గారు. సో పునీత యోహాను గారి సాయంతో ఆమె ఎఫెసు అనే నగరానికి వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం సర్పముఖం చూడకుండా, అంటే సర్పము అప్పటి వరకు రావట్లేదు ఎఫెసు వరకు. ఎందుకంటే సర్పం ఎక్కడ బిజీగా ఉంది, యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రాంతాల్లో అక్కడ బిజీగా ఉంది. సో ఎఫెసులో ఉన్నటువంటి మరియ తల్లి వద్దకు ఆ సర్పము రాలేదు. 15వ వచనం. అంతటా ఆ సర్పము నోటి నుంచి ఒక భయంకర జల ప్రవాహమును సృష్టించి ఆమెను అనుసరింపజేసాను. ఆ జల ప్రవాహమును బడి ఆమె కొట్టుకొని పోవునని ఆ సర్పము భావించను. కానీ భువి ఆ స్త్రీకి సహాయపడను. ఎట్లనా భువి తన నోటిని తెరచి ఆ సర్పము తన నోటిలో నుంచి వెక్కిన జలప్రవాహమును మింగివేశను. సో ఇక్కడ భువి ఏం చేస్తుందంట? భువి అంటే ఎవరని చెప్పాము? భువి అంటే ఇజ్రాయెల్. సో భూమి ఏం చేస్తుందంట? సైతాను ఆమెను మింగేయాలని ఏదో ఒక విధంగా ట్రై చేస్తూ ఉంటే భూమి ఏం చేసిందంట? నోరు తెరచి ఆ శిక్షను కానివ్వండి, అగ్ని ఏదైతే పంపుతుందో దాన్ని మింగినట్లుగా చూస్తున్నాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భూమి సహాయం చేసిందంట. భూమి అంటే మనకు బైబిల్ ప్రకారం ఏంటి? కొత్త నిబంధనలో దర్శన గ్రంథంలో ఇజ్రాయేల్ తరపున ఆమెకు సహాయం అందించినటువంటి వారు ఎవరో కాదు, పునీత యోహాను గారు. సో పునీత యోహాను గారికి ఆ విషయం క్లియర్గా తెలుసు కాబట్టి ఇంత నీట్గా రాస్తున్నాడు. సో అదేనమాట. సో పునీత యోహాను గారు ఆమెను రక్షించాడు. ఏ విధంగా? ఆమెను సైతాన్ నుంచి ఆమె ఎట్లాంటి అగ్నిని పంపించాడు అనేది మనకు తెలియదు. బట్ సంహౌ పునీత యోహాను గారు మరియ తల్లిని రక్షించుకున్నారు. 16వ వచనం. కానీ ఆ భూమికి స్త్రీ సాయపడను, భూమి ఆ స్త్రీకి సాయపడను. ఎట్లనా? భూమి తన నోటిని తెరచి సర్పము తన నోటి నుండి పెరిగిన ఆ జల ప్రవాహమును మింగివేశను. సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను. సరే ఏం చేసినా ఈమె చావట్లేదేందిరా నాయన, అక్కడేమో అవ్వ ఊరికనే పడిపోయింది, ఇక్కడికి వచ్చేసరికి ఈమె పడిపోవట్లేదు, ఈమె దొరకట్లేదు అని చెప్పేసి ఆ భువి ఆమెకి సర్పంకి మరియ తల్లి మీద కోపం ఎక్కువగా అవుతుందంట. ఆ తర్వాత అంటున్నాడు 17వ వచనం. అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యను. సో మళ్ళీ ఆదికాండంకి రండి. ఆదికాండంలో ఏమన్నాడు? నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి. సో నీకును స్త్రీకి అన్నాడు. స్త్రీ దగ్గర ఆమెను పట్టుకోలేకపోతుంది కాబట్టి స్త్రీ సంతానం దగ్గరికి వస్తుంది. స్త్రీ సంతానం ఎవరు? 2 రకాలు. ఒకటి యేసుక్రీస్తు, స్ట్రైట్గా ఆమెకు జన్మించినటువంటి పుత్రుడు. సో ఆ యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నించినట్లుగా మనకు మొదటి నుంచి అర్థమవుతుంది. హెరోదు రాజు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే శిలువ మీద వరకు కూడా యేసుక్రీస్తును చంపడానికే ప్రయత్నిస్తుంది. అందులో సఫలమైంది. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? నీవు వారి మడమలు కడుతువు అని చెప్పేసి సర్పానికి దేవుడు అక్కడ చెప్పాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు మడమను కరిచినట్లుగా చూస్తున్నాం. కరవడం అంటే ఏంటి? యేసుక్రీస్తుకు మరణం అనేది వచ్చింది. అయితే మరణం నుంచి ఆయన తిరిగి లేచాడు. సో ఇక మీదట ఆ సర్పానికి ఆ మరణం మీద అధికారం అనేది లేకుండా పోయింది. అలాగే అంతటితో ఆగలేదు. ఇప్పుడు ఆమెకున్నటువంటి 2వ బిడ్డలు ఎవరు అని అంటే కథోలికులు. ఎందుకంటే కథోలికులు మరియ తల్లిని అమ్మ అని పిలుస్తారు. మరియ తల్లిని అమ్మ అని పిలిచే వాళ్ళు కథోలికులు తప్ప ప్రొటెస్టెంట్లు ఎవరు పిలవరు. ఇప్పుడు సైతాన్ ఏం చేస్తున్నాడు చూడండి. అందుచేత ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను, కానీ వారు దేవుని ఆజ్ఞకు విధేయులు, యేసుక్రీస్తుకు సాక్షులుగా నిలిచిన వారు. సో ఇప్పుడు సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? మరియ తల్లిని గౌరవిస్తూ ఉంటే, మీరు మరియ తల్లిని పూజిస్తున్నారు, మరియ తల్లి అంటే ఏముంది, ఊరికే ఏదో అరటి తొక్కలాగా అరటి పండు తింటాము తొక్కబడేస్తాము అంటాడు. వాడొక పాస్టర్, వాడొక బుద్ధి లేని గాడిదే, వాడొక పాస్టర్. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక వేరే ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి, విమానాన్ని ప్రతి చోటకి తీసుకెళ్తామా? ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాము, ఎయిర్పోర్ట్ దగ్గర విమానాన్ని వదిలేసి మన పనికి వెళ్ళిపోతాము. సో మరియమ్మ కూడా ఒక విమానం లాగా అని వాడేవాడు బుద్ధి లేని పాస్టర్. వీళ్ళందరూ పాస్టర్లు ఎట్లయితున్నారని అంటే, అది ఈ సైతాను చర్చిని డివైడ్ చేశాడు కదా, ఆ డివైడ్ చేయడం వల్ల వాడికి ఆ పవర్ వచ్చిందనమాట. వాడు నోరు తెరిచి వాడు నచ్చిందంతా మాట్లాడుతుంటాడు. పునీత పౌలు గారు కానీ, మరియ తల్లి పునీత పౌలు గారు కానీ, యోహాను గారు కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, ఆదికాండము రాసినటువంటి మోషే కానివ్వండి, వాళ్ళందరూ స్త్రీ 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 అని ఆమె గురించి అంత గొప్పగా రాస్తే, వీడు బుద్ధి లేనోడు 10వ తరగతిలో ఇంటరో ఫెయిల్ అయ్యి జీవితంలో స్థిరపడలేక పాస్టర్లు అయిన వాళ్ళు కొంతమంది ఎవరు మరియ తల్లిని విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అట్లాంటి వాళ్ళు మరియ తల్లిని విమర్శించడానికి సిద్ధమవుతుంటారు. మరియ తల్లి ఇక్కడ సైతాన్తో యుద్ధం చేస్తుందిరా గాడిదల్లారా, మీరేం చేస్తున్నారు? సైతాన్ తరపున నిలబడి సైతాన్ తరపున యుద్ధం చేస్తున్నారు మీరు. మరియ తల్లిని ఏదైనా మాటలు అనడం ద్వారా మీరు ఎవరిని సంతోషపరుస్తున్నారు తెలుసా? దేవుణ్ణి కాదు, మీరు సంతోషపరుస్తున్నది సైతాన్ని. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు, సర్పమునకు ఆ స్త్రీపై కోపం అధికమయ్యను, అందుచేత సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యాను. ఆమె సంతతితో యుద్ధం చేస్తున్నారంటే మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు తెలుసా? క్యాథలిక్స్తో యుద్ధం చేస్తున్నారు మరియ తల్లి గురించి.
సో మేము ఎవరమంటే బైబిల్ ఏమని చెప్తుంది? వీరు యేసుకు సాక్షులుగా నిలిచినటువంటి వారు. మేము యేసుక్రీస్తుకు సాక్ష్యంగా నిలబడ్డాం. మీరు కూడా యేసుక్రీస్తు విషయంలో మీరు సాక్షులుగా నిలబడి ఉండొచ్చు. కానీ మరియ తల్లిని విమర్శించేటువంటి విషయంలో మీరు కంప్లీట్గా ఎవరు స్టాండ్ తీసుకుంటున్నారు? సైతాను స్టాండ్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ప్రొటెస్టెంట్ సోదరులారా, ఈ వీడియో చూసిన తర్వాత అయినా మరియ తల్లికి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుని ఇక్కడైనా మీ ఆ నోరు ఉంటుంది కదా, మరియ తల్లిని అనేవారి గురించి మాట్లాడుతున్నా. అందరూ అనరు, కొంతమంది ఉంటారు కదా బుద్ధి లేని గాడిదలు. సో అట్లాంటి గాడిదలకు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు కేవలం పోరాడుతున్నది మరియ తల్లితో కాదు, మరియ తల్లి బిడ్డలతో అంటే మాతో కాదు, మీరు పోరాడుతున్నది దేవునితో. ఎందుకంటే మరియ తల్లిని విమర్శించడం ద్వారా, మరియ తల్లి మీద కోపం తెచ్చుకోవడం ద్వారా, మరియ తల్లిని అవమానకరమైనటువంటి మాటలతో మాట్లాడడం ద్వారా మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? 12వ అధ్యాయం మీరు చదవండి, మీకు వణుకు పుట్టాలి ఇది చదివితే. అట్లాగా మరియ తల్లి సైతాన్తో పోరాడుతుంది. 18వ వచనం, లాస్ట్ వచనం, అప్పుడు ఆ భయంకర సర్పము సముద్రపు తొడ్డున నిలిచెను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పటి వరకు భూమి అని మాట్లాడుకుంటూ వచ్చి ఇప్పుడు ఆ సర్పం ఎక్కడుందంట? సముద్రం దగ్గరకు వచ్చింది. సముద్రం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? అన్యులు. అంటే సైతాను ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వారిని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ మోసం చేయడానికి సిద్ధమవుతుంది. అంతేకాదు చర్చ చీలిపోయేటువంటి సిచ్యువేషన్కి కూడా అది కారణం కాబోతుంది. అది కూడా దర్శన గ్రంథంలో ఉంది. దాని గురించి మనము రాబోయేటువంటి క్లాసుల్లో మాట్లాడుకుంటాము. రాబోయేటువంటి 13వ అధ్యాయంలో 2 మృగములు అనేటువంటి అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నాం. సో ఈ 12వ అధ్యాయానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయొచ్చు. ఇంకేమన్నా మీకు డౌట్స్, అర్థం కాని విషయం ఏదన్నా ఉంటే మరియ తల్లి గురించి, వాటి గురించి కూడా మీకు వీడియోలు నేను ఆల్రెడీ మరియ తల్లి మీద ఒక ప్లేలిస్ట్ తయారు చేసి యూట్యూబ్లో ఉంచాను. మీరు అందులోకి వెళ్ళి మరియ తల్లికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. క్యాథలిక్స్ ఎవరు మరియ తల్లిని పూజించరు, మరియ తల్లిని గౌరవిస్తారు. ఎందుకంటే ఆమె సైతాన్తో పోరాడుతుంది, అందుకనే మేము ఆమెని గౌరవిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.